ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చేసి సెకండ్ స్పాట్కి వచ్చినాం. ఇది వచ్చేసి షూటింగ్ స్పాట్ అంట. ఐ మీన్ చాలా మూవీస్ ఇక్కడనే తీసినాడు అంటున్నాడు. పరదేశీ, హిందుస్థాన్ అన్ని మూవీస్ ఇక్కడనే షూటింగ్ అయినాయి అంటే. కాకపోతే ఇప్పుడు కొంచెం గ్రీనరీ తక్కువ ఉంది, కానీ వర్షాకాలం వస్తే గ్రీనరీ చాలా బాగుంటుంది అంటున్నాడు. ఇప్పుడే వచ్చేసి ఫోటో ఫిల్మ్ దగ్గరికి వచ్చేసినాం. ఆ పైకి వెళ్ళాలా, ఆ నుంచి వ్యూ బాగుంటుందంట. చాలా గుద్దలదమ్మ అవుతుంది. పైనుంచి కింద నుంచి పైకి ఎక్కాలంటే చాలా అవుతుంది. సో బెటర్ టు సే వ్యూ చాలా బాగుంది. సో రైనింగ్ సీజన్లో ఇది మొత్తం గ్రీనరీ ఉంటుంది. సో నవ్వు వచ్చేసి టెంపరేచర్ వచ్చి 25 degrees ఉంది. సో అంత వేడేం లేదు. సో 25 degrees అంటే ఓకే, బెటర్. మెయిన్ సమ్మర్లో 25 ఉందంటే ఓకే అనుకుంటా. మరి మనకు అంత తెలియదు. ఫస్ట్ టైం మనం ఉండేది చాలా లాగున్నాం. ఇంత దూరం ఎక్కాలంటే చాలా చినుగుతుంది, చాలా దమ్దమ్ అవుతుంది. సో మా వాళ్ళు ఎలక పిల్లలాగా ఉన్నాడు బక్కగా. సో మా గ్యాంగ్లో అంకుల్ స్టీల్ పెట్టి తీస్తున్నాడు. ఆడ వేరే లెవెల్లో స్టీల్ పెట్టినాడు. కొండ మొత్తం వచ్చేసి హైట్లో ఉంది కాకపోతే కొండ. సో దీనికి వచ్చేసి మాకు పర్ పర్సన్ 30 rupees ఛార్జ్ చేసినాడు. అంటే మొత్తం 60 rupees. బాగుంది. మా వాడు స్టోరీకి వీడియో తీస్తాడంట, తీసుకొని పుట్టినాడు. టుడే వి విజిట్ ది హిందుస్థాన్ ఫోటో ఫీలింగ్. సో ఇక్కడ వచ్చేసి మూవీస్ చూసారంట, మూవీస్ చేస్తారంట. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ ఇక్కడనే కొండపైనే చేస్తారంట. సో వర్షాకాలంలో. సో ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది, పర్వాలేదు. సో నెక్స్ట్ ట్రిప్ పోయినప్పుడు వీడియో తీస్తా. అంతలోపు బాయ్. ఇక్కడికే వచ్చినాం. ఇక్కడ స్టే అట్ జైన్పూల్ అంట. రైడ్ సఫారీ టు ముదుమలాయ్. ఓకే, జైన్పూల్ ఎక్కువ టూరిజం. వచ్చేసి టికెట్ తీసుకున్నాం. టికెట్ వచ్చేసి ఎంతరా? 40 rupees. 10 rupees ఇచ్చిందా? ఏం క్యాన్స్? ఇప్పుడు వచ్చేసి లోపలికి వెళ్తున్నాం. నడుచుకుంటూ వెళ్తున్నాం. బై వాక్ ఉంది. ఆడ కనిపించే కొండని కలర్ వచ్చేసి ఆ కనబడే కొండ దగ్గరకు పోవాలా. సో ఇది వచ్చేసి బై వాకే పోవాలా. మొత్తం అడవిలా. మోస్ట్ ఆఫ్ ది ట్రీస్ వచ్చేసి నీలగిరి చెట్లే ఉన్నాయి. సో వాట్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్. చాలా చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి సగం దూరం అయితే వచ్చేసాం. మిగతా కొంచెం ఎక్కాలా. సో పైకి వెళ్ళినాక వీడియో తీస్తాం. అయితే ఈ చివరికి అయితే వచ్చేసినాం. సో ఈ చివరి నుంచి అయితే ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి ఆడ మనుషులు వాక్ చేసుకుంటూ పోతున్నారా. పైన షెడ్లాగా ఉంది, ఆడికి వెళ్ళాలా. సరౌండ్ తీసుకోండి. ఓ ఇది కనబడేదాకా అంతా కొండలు తప్ప ఏం లేవు. సో ఇక్కడ వచ్చేసి ఒక జింక ఉంది, బాగుంది. ఓకే బాయ్స్, విజిట్ చేసి మళ్ళీ ఇప్పుడే వచ్చేసి ఒక బజ్జీ తీసుకున్నాం. బజ్జీలో మిరపకాయ లేదు. మా వాడు వచ్చేసి ఆమ్లెట్ తీసుకుంటూ. ఎట్టుందా? ఇప్పుడే వచ్చేసి లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. సో లంచ్ ఆర్డర్ చేసినాక మిగతా కంటిన్యూ.
వచ్చేసి 350 అంటున్నారు కారు. సో ఏముంటుందో చూడాలి. బస్సు కార్ ఎక్కినాక మిగతా ఉంటుంది. ఛార్జింగ్లో మొబైల్లో ఛార్జింగ్ టైగర్ బోర్డు ఉంది. మేబీ మధుమలై టైగర్ రిజర్వ్, సేవ్ ది టైగర్, సేవ్ ది ఫారెస్ట్. సో ఫారెస్ట్లోకి అయితే